దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, యెహోవా దేవ, యేసయ్య, త్రియేక దేవ, త్రిక్తమయను దేవ, మీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు నాయన. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన దేవుడివి, ఎరుకో గోడలను కూల్చిన దేవుడివి, నువ్వు శక్తిమంతుడివి, నువ్వు బలవంతుడివి, నువ్వు మారణ దేవుడివి, నువ్వు మార్పు లేని దేవుడివి, నువ్వు మరణాన్ని గెలిచిన దేవుడు నాయన. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 2025 సంవత్సరం 12 మాసాలు మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడారు ప్రభా. ఈ 2026 సంవత్సరంలో కూడా ప్రభా అయా మీకు స్తోత్రాలు. 9 రోజులు ఎలా గడిచిపోయినా మాకు తెలియదు నాయన. ఇదిగో ప్రభా ఈ జనవరి మాసంలో 10వ తారీఖు మొదటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నాయన, మరి ఈ రామచంద్రపురంలో నాయన అయా మేము అనుకోని రీతిగా నాయన నీ దాసుడు ఫోన్ చేయటం జరిగింది. పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు ఆయన కింద. అయినప్పటికీ మరి ఎందుకు ప్రేరేపణిచ్చారు మరి నాయన ఈ దాసునికి ప్రభా. మరి ఫోన్ చేసి బాబాయ్ రమ్మన్నప్పుడు మరి నాయన అయా ఆ రోజు చెప్పలేకపోయి నిన్న చెప్పాను వస్తానని ప్రభా. అయ్యా మీరు విన్నారు ఆ మాటలు నా తండ్రి నాయన. చిన్న మాటలు చెప్పడానికి ఎంతో సహాయం చేశారయ్యా. నా జీవితంలో మీరు చేసిన ప్రభా సాక్ష్యం కూడా మీ బిడ్డల ముందు కొద్ది మాత్రమే పంచుకున్నాను. చాలా సాక్ష్యం ఉంది కానీ సమయం లేదు నాయన. మీ పాదాలు పట్టుకుంటున్నాం, సహాయం చేయండి. నన్ను బ్రతికించిన దేవుడు నాయన, నన్ను నా కుటుంబాన్ని కూడా నాయన మీ సన్నిధిలో నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు 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 వర్షం దీవించు ప్రభా. వాళ్ళ కుటుంబ అవసరం లెక్కలు మీరు తీర్చండి. వాళ్ళ బిడ్డలు చదువుల్లో తోడుగుండండి నాయన. వాళ్ళు చేసే పని పాటల్లో మీరు తోడుగుండండి. అవి ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు నాయన, చేతి పనులు కావచ్చు, ఏ పనిలోనైనా నీ బిడ్డలకు తోడుగుండి మీరు నడిపించండి. వాళ్ళ ప్రయాణంలో రాకపోకల్లో కుడికి ఎడమకి ముందు పక్క వెనక పక్క మీ దేవదూతను తోడుగా ఉంచి నీ బిడ్డలు నడిపించు నాయన. గృహాలలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ దీవెనలు ఆశీర్వాదాలు నీ బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఎవరికి ఏ సమస్యలుండో మీకు మాత్రమే తెలుసు ప్రభా. ఆ సమస్యలన్నీ తీర్చడానికే నాయన అయ్యా 2026 సంవత్సరం నా తండ్రి 2026 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి వచ్చిన ఆయన అయా మీరు నాయన కల్వరిలో కార్చిన యవ్వన రక్తాన్ని అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క అవసర అక్కర్లు మీ నామంలో తీర్చండి. అనారోగ్య సమస్య అయితే ఆ సమస్య నుంచి విడుదల దాయించండి నా తండ్రి. అయా ఆర్థిక సమస్యలు అయితే ఆ సమస్యల నుంచి విడుదల దాయించండి. బిడ్డలు చదువుకుంటున్నారు చాలా మంది నాయన, బిడ్డలకి మీరు తోడుగుండండి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగుండండి ప్రభా. అమర్నాథ్కి తోడుగా ఉండి నడిపించు నాయన. సహోదరు కూడా తోడుగుండండి. ఇద్దరు బిడ్డలు చదువుల్లో తోడుగుండి మీ సేవ చేస్తున్నారు నా తండ్రి. నాయన బిడ్డలకి మంచి ఆరోగ్యాలు కాపుదల, ప్రయాణాల్లో నాయన మీ బిడ్డలకి ఇచ్చిన వాహనాలు కుడికి ఎడమకి ముందు పక్క వెనక పక్క మీ దేవదూతను తోడుగుంచండి. మీ పని నిమిత్తం అనేక ప్రాంతాలకి నీ కుమారుడు వెళ్ళి వస్తుండగా నాయన మీరే తోడుగుండి నడిపించండి. ఇక్కడికి యవనస్తులు ఎంతో మంది వస్తున్నారు, వాళ్ళందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను. యవన కాలంలో నా కాడి మోయటం నరుడికి మేలన్నావు నాయన. మీ కాడి మోసే బాధ్యత ప్రతి ఒక్క యవనస్తులు యవనరాలకు దయచేయండి. ఈ మందిరాన్ని ఇంకా వృద్ధి చేయండి ప్రభా. అనేకులు నూతన ఆత్మలు ప్రభా నాయన ఈ మందిరానికి తీసుకురండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఇక్కడ ఎంతగానో ప్రార్థన జరుగుతుంది నాయన, మీకు తెలుసు. అన్ని విషయాల్లో తోడుగుండా ఆర్థిక సమస్యలను విడుదల దాయిచ్చేయండి ప్రభా. ఈ మందిరానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం మీ నామంలో తీర్చునాయన. ఇంకా ఏదైతే కొదువుగా ఉందో ఈ మందిరానికి మీరు అన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన 8 గంటలకే ప్రారంభించుకొని ఎంతవరకు నాయన మాకంటే ముందుగా వచ్చి నాయన అయ్యా నీ దాసుని కన్నా ముందుగా వచ్చి మీరు ఇక్కడ ధవల సింహాసనం మీద నాయన ఆసీనుడు అయి ఉండవు ప్రభా. ఎవరు వస్తారా నా బిడ్డలు ఎవరు వస్తారని మీరు ఎదురు చూస్తున్న గొప్ప దేవుడు నాయన. మీరుండబట్టే నాయన ఈ ఆరాధన, పాటలు, ప్రార్థన, వాక్యం అన్నీ నాయన మీరే నడిపిస్తున్నారు. మీరు లేని జీవితం చీకటి మీ ఎలుగుతో నన్ను మమ్మల్ని నింపమని, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వర్షం దీవించమని, అభాగ్యుని అయోగ్యుణ్ణి నన్ను నా కుటుంబాన్ని మా బిడ్డలందరినీ తోడుగా నడిపించమని, మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావములు, కీర్తి మీరు మాత్రమే పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.